హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పిఎంఆర్ అలంకార్స్ అండి. అందరూ బాగున్నారని ఆశిస్తూ నేను మీ ప్రియాంక. సో చూసారు కదండి తమ్నేల్ అయితే, మన బాడీ ఏ శరీరతత్వం కలిగి ఉన్నది అనేది తెలుసుకుందాం ఈరోజు. సో ఆ టాపిక్కే డిస్కస్ చేద్దామండి ఈరోజు. దానికంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి, సో దట్ మా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మెయిన్ గా మన ప్రైమరీ ఛానల్ అయితే మనకి జ్యువెలరీ రిలేటెడ్ అండి. కాకపోతే ఈ వీకెండ్ అనేది మనకి ఎంతో కొంత నేర్చుకోవడానికి కానీ, లేదంటే ఫన్ గా కానీ, ఎంటర్టైన్మెంట్ గా కానీ అలా ఉంటుంది కదండి. సో సాటర్డే వచ్చేసి మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే రిలీజ్ చేస్తానండి. అండ్ సండే వచ్చేసి మనకి సండే ఫన్ డే కదండి మనకి ఎప్పుడు. సో అందుకని చెప్పేసి సండే ఫన్ డే లాగా ఒక ఫన్నీ రిలేటెడ్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను అనమాట. అంటే కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ రిలేటెడ్ కానీ, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఆ రిలేటెడ్లో వీడియో అయితే రిలీజ్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ జోనర్ రిలేటెడ్ వాళ్ళు ఆ జోనర్లో వీడియోస్ అయితే చూడొచ్చు. సో మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో జనరల్గా ఇక్కడ మన టాపిక్ ఏంటి, మన బాడీ అంటే మన శరీరతత్వం ఏంటి, అంటే మన బాడీ ఏ టైప్ ఆఫ్ అనేది ఉన్నది అని. అంటే ప్రతి ఒక్క జీవి కూడా 5 పంచభూతాలతో తయారవుతారు అనేది నమ్ముతారు కదండి. సో 5 పంచభూతాలు ఏంటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ 5టిని బేస్ చేసుకునే మన శరీరం అనేది జనరేట్ అయ్యింది. సో ఇది కొన్ని కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. సో ఆ కాంబినేషన్స్ బేస్ చేసుకుని మాత్రమే మన శరీరతత్వంలో అంటే శరీరతత్వం అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడు శరీరతత్వం అనేది ఒకేలా ఉంటుందా? లేదండి, ఒకేలాగా అయితే ఎప్పుడు ఉండదు. ఆయుర్వేద ప్రకారంగా అయితే శరీరాన్ని 3 శరీర తత్వాలుగా విభజించారనమాట. సో ఆ 3 శరీర తత్వాలు ఏంటి అంటే వాత, పిత్త అండ్ కఫ. ఈ 3 శరీర తత్వాలు కలిగి ఉంటామంట మనం. సో ఆ 3 శరీర తత్వాలకి కూడా అంటే ప్రతి ఒక్క దానికి కూడా ఇండివిజువల్ లక్షణాలు అండ్ అవి బ్యాలెన్స్డ్గా ఉంటే ఎలా ఉంటారు, ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే ఎలా ఉంటారు అనేది డిస్కస్ చేద్దామండి. అండ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అంటే ఒకవేళ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ ఏంటి అనేవి కూడా చూద్దాము. 3 బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే మంచి ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఖచ్చితంగా ఉంటుందండి. సో డాక్టర్ని విజిట్ చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట, అంత బాగుంటుంది. ఆ 3 కూడా మనం అంటే మన శరీరతత్వం ఏంటి అనేది తెలుసుకోగలిగితే. సో ఇక్కడ వాత, పిత్త, కఫ ఈ 3 కూడా సమానంగా బ్యాలెన్స్డ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. సో ఇందులో ఏదైనా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది అంటే మనకి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట దానికి, ఆ పర్టికులర్ దానికి. సో ఆ లక్షణాల వల్ల మనం ప్రస్తుతం మన బాడీ ఏ శరీరతత్వంలో ఉంది అనేది మనం కనుక్కోవచ్చు. దాన్ని బట్టి మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మళ్ళీ నార్మల్గా బ్యాలెన్స్డ్ వైజ్గా తీసుకెళ్ళొచ్చండి. అది అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి వాత శరీరతత్వం. సో వాత శరీరతత్వంలో మనకి ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఎయిర్ అండ్ స్పేస్ అండి. అంటే ఆకాశం, గాలి ఈ రెండిటితోనూ జనరేట్ అయ్యేది వాత శరీరతత్వం అండి. సో దీంట్లో ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అంటే వేటిని సూచిస్తాయి అంటే మూమెంట్స్, బ్రీతింగ్, యాక్టివిటీ. అంటే మన శరీరంలో మూమెంట్స్ ఏమేమి ఉంటాయి? సో మన బ్లడ్ పంపింగ్ మూమెంట్ ఉంటుంది అండ్ బ్రీతింగ్ మూమెంట్ ఉంటుంది అండ్ కండరాళ్ళు లైక్ అంటే నర్వ్స్ అలా ఇవన్నీ కూడా మూమెంట్స్ రిలేటెడ్లోకి వస్తాయండి. మూమెంట్, బ్రీతింగ్, యాక్టివిటీ ఈ రిలేటెడ్ అన్నీ కూడా ఈ వాత శరీరతత్వాన్ని సూచిస్తాయి అన్నమాట. సో ఇంబ్యాలెన్స్డ్ సిమ్టమ్స్ ఏంటి? సో ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే ఒకవేళ వాత శరీరతత్వం రావడానికి కారణాలు ఏంటి? ఈ ఇంబ్యాలెన్స్డ్ సిమ్టమ్స్ అనమాట. ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా మీరు వాత శరీరతత్వంలో ఉన్నట్టు. సో డ్రై స్కిన్ రావడం, దగ్గు రావడం,
నీరసంగా కానీ రెస్ట్లెస్గా కానీ ఉండడం, లేదంటే కీళ్ళ నొప్పులు రావడం, ఇలాంటివి ఏవైనా మీరు గమనించినట్లయితే సో అది మీకు వాత శరీర తత్వాన్ని సూచిస్తుంది అనమాట. సో బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? సో వామ్ ఫుడ్ కానీ అంటే వేడిగా వేడిగా ఫుడ్ తీసుకోవడం కానీ లేదు మాయిశ్చర్డ్గా ఉండడం, రెస్ట్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తే మీకు మంచి బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట. సో శాంపుల్ ఫుడ్స్ ఏంటి? సూప్స్, బెర్రీస్, బటర్ మిల్క్, నట్స్, సీడ్స్, ఇలాంటివన్నీ తీసుకుంటే మీకు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? పిత్త శరీరం అంటే పిత్త దోష అంటారు, పిత్త శరీర తత్వం అంటారు. అంటే హీట్ అన్నమాట, హీట్ రిలేటెడ్. సో హీట్ రిలేటెడ్ అంటేనే మనకి ఇక్కడ అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఫైర్ అండ్ వాటర్ ఈ రెండిటి కాంబినేషన్ లో జనరేట్ అయ్యేదే పిత్త శరీర తత్వం అన్నమాట. సో ఇది ఎప్పుడు డామినేటింగ్ గా ఉంటుంది అంటే లైక్ డైజెషన్. అంటే ఇది దేని రిలేటెడ్ సూచిస్తుంది అంటే డైజెషన్ అండ్ మెటబాలిజం అన్నమాట. సో డైజెషన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, అంటే జీర్ణశక్తి. అండ్ మెటబాలిజం అంటే ఏంటి అంటే మనం తిన్నదాన్ని ప్రాసెస్ చేసి శక్తిగా మార్చేదాన్నే మెటబాలిజం అంటారనమాట. సో ఈ అన్నిటిని డైజెషన్ ని మెటబాలిజం ని రిలేటెడ్ అన్నిటిని సూచించేదే మనకి పిత్త శరీరతత్వం అన్నమాట. సో ఇది ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటే ఏ లక్షణాలు కనిపిస్తాయంటే కోపంగా ఉండడం కానీ, అల్సర్స్ ఉండడం కానీ, అంటే ఇన్ఫ్లమేషన్స్ ఉండడం కానీ. అల్సర్స్ అంటే మీకు తెలిసే ఉంటాయి కదండి, కొంచెం మౌత్ అల్సర్స్ అంటారు, వేడి చేస్తే వస్తాయి అని అంటారు కదా. అల్సర్స్ వచ్చాయి లైక్ ఇలాంటి అంటే వేడి చేసి ఉంటుంది అని అంటారు కదా, ఆ రిలేటెడ్ అన్నమాట. సో ఇవి బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటే కూల్గా ఏవైనా అంటే కూల్గా రిలేటెడ్ కానీ, స్వీట్గా కానీ, ఆల్కహాల్ అవాయిడ్ చేయటం, స్పైసీ అండ్ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయటం, కూల్ రిలేటెడ్వి తీసుకోవడం, లీవ్స్ అంటే లైక్ కర్రీ లీవ్స్ తీసుకోవడం, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, ఇలాంటివి ఫుడ్ తీసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తే మీకు మంచి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రిలేటెడ్వి మీరు మెయింటైన్ చేయగలిగితే ఈ శరీర తత్వాన్ని బ్యాలెన్స్డ్గా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కఫ రిలేటెడ్ ఏంటి అంటే మనకి వాటర్ అండ్ ఎర్త్ని ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ కఫ శరీర తత్వం అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇవి దేన్ని సూచిస్తాయి? స్ట్రక్చర్ అండ్ లూబ్రికేషన్. సో అవయవాల రిలేటెడ్ లో అయితే ఇది ఫంక్షనాలిటీని సూచిస్తుంది. సో ఇంబ్యాలెన్స్డ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే వెయిట్ గెయిన్ అవ్వడం, ఆరోగ్య అంటే రోగ నిరోధక శక్తి లేకపోవడం, తగ్గి ఉండడం, అలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి, కొంచెం హెవీగా ఉండడం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ. సో ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్సెస్ ఫుడ్ అవాయిడ్ చేయటం, కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవడం, లో ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అండ్ మిల్లెట్స్, హనీ, స్ట్రాంగ్ స్పైసెస్ అంటే మళ్ళీ మీకు ఇక్కడ మిరియాలు కానీ, పెప్పర్ అంటే మిరియాలు కానీ, పసుపు కానీ, ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం కానీ, మసాజెస్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేసుకుంటే మీకు కఫ రిలేటెడ్ అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదండి, 3 రకాల బాడీ తత్వాలు అయితే మనకు ఉంటుంది. అంటే మన బాడీలో 3 రకాల తత్వాలు ఉంటాయి. బట్ సమయానుసందర్భంగా అంటే పర్టికులర్ టైంలో మనకి ఒక్కొక్కటి ఏదైతే లక్షణం బేస్ చేసుకుని ఉంటుందో ఆ లక్షణం డామినేటింగ్ గా ఉంటే ఆ శరీర తత్వం మనం కలిగి ఉన్నట్టు అనమాట. సో ఆ పర్టికులర్ లక్షణాలను బ్యాలెన్స్ చేసుకోగలిగితే, 3 కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచుకోగలిగితే మంచి ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకున్నట్టే. సో ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అని అనుకుంటున్నానండి. సాధ్యమైనంత వరకు నాకు తెలిసింది, నేను స్టడీ చేసింది మొత్తం అన్నీ కలిపి నేను ఈరోజు చెప్పడం అయితే జరుగుతుంది. సో అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నానండి. మీకు ఇంకా తెలిసి ఇంకేమైనా తెలిసినా కూడా మీరు కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.
సో మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్ అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. మళ్ళీ వారం కలుద్దామండి.